యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రైల్వే గేట్ సమీపంలో ఇటీవల పూర్తయిన అండర్ పాస్ నిర్మాణాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే అప్పటి మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా రైల్వే గేట్ అవతల ఉన్న 8, 9, 10, 11, 12 వార్డుల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రైల్వే గేట్ సమీపంలో ఇటీవల పూర్తయిన అండర్ పాస్ నిర్మాణాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బీజాన బాలమణి భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే అప్పటి మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా రైల్వే గేటు అవతల ఉన్న 8, 9, 10, 11, 12 వార్డుల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, రోగులు, వృద్ధులు రాకపోకల్లో అనేక అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలైలయ్య ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అండర్ పాస్ నిర్మాణాన్ని పూర్తి చేయించి గేట్ అవతల ప్రాంత ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని కొనియాడారు. ఈ అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ప్రజల రాకపోకల సులభతరం కావడంతో పాటు పట్టణాభివృద్ధికి మరో మైల్ రాయిగా నిలిచిందన్నారు. ఆలేరు పట్టణ ప్రజల తరపున ఎమ్మెల్యే బీలైలయ్యకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పరిశీలన కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియమ్మ, మార్క్, పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్, మల్లెల సరిత, శ్రీకాంత్, జట్ట నీరజ, సిద్ధులు, కాంగ్రెస్ నాయకులు చిన్నం యాదగిరి, శిఖిలం శ్రీను, వెంకటరెడ్డి, తాళ్లపల్లి మహేష్, ఆలేరు పట్టణ అఖిలపక్ష నాయకుడు బందెల సుభాష్ తదితరులు పాల్గొన్నారు. బాగుంది బాయ్. ఇది స్టోక్ వాటర్ అనేది రావు, ఎందుకంటే స్టార్టింగ్ నీళ్ళు అక్కడ నీళ్ళు బయటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళాలి మనం ఇలాంటిది పెట్టాలి. స్టార్టింగ్ పైన అది వాళ్ళకి వెళ్ళి ఈ డ్రైన్లో మనం సెకండ్ వేవ్ అయిపోయినాక స్టార్ట్ అయిన ఆ పొక్క తీస్తే గత 10 సంవత్సరాల నుంచి అండర్ పాస్ పనులు ఏ పనులు జరగకుండా ఆగిపోయినాయి. పోయిన ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు బీర్లైలయ్య గెలిచిన తర్వాత గేట్ అవతల ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గేట్ అవతల ఒక ఊరు, గేట్ ఇవతల ఒక ఊరు లాగా పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని కాంట్రాక్టులను పిలిపించి 10 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నదాన్ని ఎవరు చేయకుండా వదిలేసిపోతే కాంట్రాక్టర్ను పిలిపించి పనులు తొందరలోనే అంతా 2-3 సంవత్సరాలలో కంప్లీట్ అయిపోయింది. మిగిలింది అతి త్వరలోనే ఓపెనింగ్ కూడా అయిపోతుంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. ఎవ్వరు చేయలేని పని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి వెళ్ళాలన్నంత వాళ్ళు అంత ఇబ్బందులు పడ్డారు. గేట్ అవతల ప్రజలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా వేరే ఊరులాగా మేము అక్కడికి వెళ్ళాలంటే తిరిగిపోవడం 3-4 కిలోమీటర్లు అవుతుందని చాలా ఇబ్బంది పడ్డారు. అంబులెన్స్లు అయితే చాలా అంబులెన్స్లలో పోవాలంటే కూడా ఈ తిరగడం ఏంది, ఇబ్బంది ఏందని ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనివలన అన్ని కొరతలు తిరిగిపోయినాయని గేట్ అవతల ప్రజలైతే ముఖ్యంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.